అండి, ఈరోజు టేస్టీగా మటన్ కర్రీ చేసుకుందాము. క్యాటరింగ్ స్టైల్లో చాలా రుచిగా ఉంటుందండి. అన్నంలోకి రోటీస్లోకి కూడా. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్లు ఎండు కొబ్బరి, 1 స్పూన్ గసగసాలు, 2 స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకొని, ఒక చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీ కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 గంటల ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 2 వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలను ఒక 2 నిమిషాలు ఆయిల్లో వేగనివ్వాలి. ఇప్పుడు ఆయిల్లో వేగిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక 1 స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత 2 టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలను 1 నిమిషం బాగా కలుపుకొని 1.5 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉప్పు పసుపు బాగా కలిసే వరకు 1 నిమిషం బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు టమాటా ముక్కలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత 1.5 స్పూన్ కారం కూడా వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకుని ఎండు కొబ్బరి నువ్వుల పేస్ట్ కూడా వేసుకొని పేస్ట్ మొత్తం వేసుకొని సిమ్లో మంట పెట్టుకొని బాగా వేగనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని గరం మసాలా మొత్తం బాగా పట్టే వరకు 1 నిమిషం బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చాక మనం ముందుగా ఉడికించుకున్న ఉప్పు పసుపు వేసుకొని కుక్కర్లో ఉడికించుకున్న మటన్ మొత్తం వేసుకోవాలి. ఈ మటన్ కూడా 1 నిమిషం బాగా కలుపుకొని మసాలా అంతా బాగా పట్టే వరకు 1 నిమిషం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ అంతా బాగా కలిసే వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ అడుగంటకుండా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ సిమ్లో మంట పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వచ్చాక 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని 1 నిమిషం బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మటన్ కర్రీ రెడీ. ఇది అన్నంలోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.